నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. తన అనుచరులు ఏం చెప్పినా వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటూ వారిని నమ్ముకున్న వారి కోసం పనిచేయడం జరుగుతుందని ఏపీ సాబ్నెట్ చైర్మన్ బాచిని కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో కృష్ణ చైతన్య కార్యాలయంలో మంగళవారం రాత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ బల్లికురవ మండలం ముఖ్యమైన నేతలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ, జరగబోయే రాజకీయ పరిణామాలపై చర్చించారు. తనను నమ్ముకొని ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అండగా ఉంటారని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేయాలని, తన సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోనని అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. బుధవారం కృష్ణ చైతన్య తాడేపల్లికి రావాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రాగా హుటాహుటిన వెళ్లిన చైతన్య పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తామని చెప్పగా కృష్ణ చైతన్య ఒప్పుకోకుండా వెనక్కి వచ్చినట్లు సమాచారం. పోటీ చేస్తే అద్దంకి నియోజకవర్గం నుంచి చేస్తారని చైతన్య చెప్పినట్లు సమాచారం. అవకాశం కంపల్సరిగా అన్నీ కూడా అక్కడ ఉన్న ఉదాహరణకు మన మంత్రి గారు వాళ్ళ అబ్బాయికి ఆయన మళ్ళీ 4 రోజుల నుంచి ఏ ఒక్కటి నిలుస్తాడని చేసింది తప్ప ముఖ్యమంత్రి గారు ఆలోచన కాదు. తప్పనిసరిగా ఒకవేళ ఇప్పుడు తర్వాత మనం ఏం చేస్తాం అనేది ఈ ఆలోచించాలి. ప్రయోజనం అనే మాట చెప్పేసరికి జనం కూడా మనం ముందే పోతామనే రీతిగా మనం కూడా 4 రోజులు చూడాలన్నా కూడా జనం ఏమో కంట్రోల్ కావట్లేదు. గొడవలు అయితే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేశారో చూసుకునే విధంగా వివిప్యాట్స్ సౌకర్యం కల్పించి ఓటర్లకు అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారని మాస్టర్ ట్రైనర్ శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో బుధవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కేంద్రం ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ సుబ్బారెడ్డి ప్రారంభించగా ఓటు వేసే విధానంపై మాస్టర్ ట్రైనర్ శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. డమ్మీ ఓట్లు వేయించి ఎవరికి ఓట్లు వేశారో వివిప్యాట్ రూపంలో చూపించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై అవగాహన కల్పిస్తున్నారని, ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వేశారో చూసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నారని, ఓటర్లు ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. శాసనసభ మరియు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల మేరకు మనకు బాపట్ల ఎలక్ట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు ఏఈఆర్ఓ గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యున్సీ పరిధిలో అన్ని గ్రామాలలో ఓటర్స్కి ఈవీఎం పైన అవగాహన కల్పించటకు గత డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 22వ తేదీ వరకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎంస్ పైన ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎటువంటి అపోహలు లేకుండా
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా వేసేటువంటి ఓటర్ అనేటువంటిది సక్రమంగా వినియోగించబడుతుందని వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం ద్వారా నియమించబడినటువంటి మాస్టర్ ట్రైనర్స్గా అద్దంకి కాన్స్టిట్యున్సీ పరిధిలో నేను ఆర్ శ్రీనివాసరావు మాస్టర్ గారు, డి ప్రసాద్ గారు, తర్వాత ఇంకొక పోతురాజు మాస్టర్ గారిని కూడా ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో జనవరి 22వ తేదీ వరకు మేము ఈ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాము. దీంతో ఇక్కడ చెప్పేటువంటి అంశాల్లో కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటివి ఎలా పనిచేస్తుంది, కంట్రోల్ యూనిట్లో అటాచ్ చేయబడినటువంటి వీవీప్యాట్ ద్వారా, దాంతోపాటు బ్యాలెట్ యూనిట్ ద్వారా ఈ కనెక్టివిటీలో ఉన్నటువంటి దానిలో ఎక్కడ ఎర్రర్ లేకుండా ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఓట్స్ అనేటువంటివి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మనం పోలింగ్ బూత్లో జరిగేటువంటి ప్రక్రియని ఓపెన్గా ఓటర్ల ద్వారా దగ్గరకి తీసుకురావడం ద్వారా ఎటువంటి అపోహలు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించబడుతున్నాయనేటువంటి దానికి సూచనగా మనం ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది అందరికీ కూడా ప్రజలకి అవగాహన కల్పించడం ముఖ్యమైన ఉద్దేశం. మేము గ్రామాల్లో ఇప్పటివరకు చేసినటువంటి దానిలో కూడా గత 30వ తేదీ నుంచి కంప్లీట్ చేసినటువంటి సంతమగలూరు, బల్లికురువ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అద్దంకి మండలాల్లో కూడా ఎవరైతే కొత్తగా ఓటర్లు నమోదైనటువంటి వాళ్ళని మెయిన్ టార్గెట్గా తీసుకొని వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే దానిపైన అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా వృద్ధులైనటువంటి వాళ్ళు, వికలాంగులైనటువంటి వాళ్ళకి ఓటు నమోదు చేసే ప్రక్రియలో ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి తెలియజేయడం జరుగుతుంది. సాధారణంగా గత 20 సంవత్సరాల నుండి మనం ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో మొదటి దశలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అనేటివి మాత్రమే ఇవ్వబడినాయి. ఈ కంట్రోల్ యూనిట్ ద్వారా బ్యాలెట్ని యాక్టివేట్ చేసినప్పుడు బ్యాలెట్ యాక్టివేట్ చేసినటువంటి దాన్ని ఎవరైతే ఓటరు ఈ బ్లూ బటన్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేసి తనకి నచ్చినటువంటి వ్యక్తి యొక్క పేరు కానీ లేకపోతే గుర్తుకు కానీ ఓటు వేయటం, ఆ తర్వాత ఓటు ఇందులో రికార్డ్ చేయడం జరిగేది. ఎక్కడైతే మనకు పోలింగ్ స్టేషన్లో ఓటర్లుగా ఉన్నటువంటి సుమారుగా 200 మంది ఓటర్లు ఉండుంటే ఆ ఓటర్లు మొత్తం నమోదు చేయబడిన తర్వాత ఇందులో 170 ఓట్లు అయి ఉంటే ఈ 170 ఓట్లు ఇందులో రికార్డ్ అయ్యేవి. ఇక్కడ ఉన్నటువంటి 16 మంది వ్యక్తులకు ఏ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటి ఇక్కడ రిజల్ట్ కౌంటింగ్ ద్వారా మనం డిక్లరేషన్ ఇచ్చేవాళ్ళం. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఓకేనా, సాటిస్ఫైడా? కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఓటర్ అనేటువంటిది స్పష్టంగా ఉంటుంది. బల్లికురువ మండలం కొప్పరిపాడు గ్రామం వద్ద అద్దంకి నార్కెట్పల్లి రోడ్డుపై మంగళవారం రాత్రి ట్రాక్టర్, కారు ఢీకొన్న ప్రమాదంలో స్పాట్లో 2 మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కట్టెల లోడుతో ట్రాక్టర్ అద్దంకి వైపు వస్తుండగా హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కు చెందిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారులో ఉన్న మహేష్ మృతి చెందగా కారు గుద్దిన వేగానికి ట్రాక్టర్ డ్రైవర్ ఆంజనేయులు కూడా మృతి చెందారు. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి క్షతగాత్రుని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పంచనామా కోసం వైద్యశాలకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలు పక్కకు తీసి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. लागू ले అది మంచి పట్టు ఏయ్ ఆగు చూడు ఆడు దమ్మ ఇల్లే దమ్మ సచ్చిపోయిందా నువ్వు లే పైకి లే అయ్యా అయ్యా నాటు గణపతి ఇస్తాం కదా రబ్బానే
ఎంతమంది ఉన్నారు కారులో? ప్రతి ఒక్కరూ చిరిగిన చొక్కా అయినా ధరించి మంచి పుస్తకం కొనుగోలు చేయమని పెద్దలు చెప్పారని, పుస్తకం విలువ తెలుసుకుని పుస్తకాలు చదువుకునే వారు ఉత్తములు అని జ్యోతి చంద్రమౌళి అన్నారు. అద్దెంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో బుధవారం విశాలాంధ్ర బుక్ హౌస్ ను జ్యోతి చంద్రమౌళి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సింగరకొండ, కేఎల్డి ప్రసాద్ కలిసి ప్రారంభించి బుక్ హౌస్ లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ, పుస్తక ప్రియుల కోసం అద్దెంకిలో ప్రతి సంవత్సరం విశాలాంధ్ర బుక్ హౌస్ ను ప్రారంభించి ప్రజలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతారని, ప్రతి పుస్తకం కొనుగోలుపై రాయితీ ఇస్తారని, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని చంద్రమౌళి చెప్పారు. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తక పఠనం అనేది తగ్గిపోయిందని, పుస్తక పఠనం అనేది ఎంతో మంచిదని, పుస్తక ప్రియులు ఈ విషయాన్ని గమనించి విశాలాంధ్ర బుక్ హౌస్ ను సందర్శించి అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసుకుని వెళ్లాలని తెలియజేశారు. ఈరోజు మా అద్దెంకి పట్టణంలో విశాలాంధ్ర పుస్తకాలు వ్యాన్ మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని మనం వినియోగించుకొని ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకొని కోరుకుంటూ ఉంటాము. ఈనాడు సమాజంలో సెల్ వచ్చిన తర్వాత వాళ్ళు వీడియోగ్రాఫర్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉన్నారు, కానీ ఏ వ్యక్తి కూడా ఇచ్చినటువంటి పుస్తకాలు చదవలేకపోతున్నారు. పుస్తకం మ్యాటర్ దాంట్లో ఉండదు. యూట్యూబ్ ఎత్తుకుంటే దాదాపు 100% తప్పులు ఉంటా ఉన్నాయి. కానీ మన విద్యార్థులు గ్రహించకుండా ఏకాడికి మన యూట్యూబ్లు సెల్ వాళ్ళు జీవితం గడుపుకుంటూ ఉంటారు. అందువల్ల ఒక పాత చొక్కాని దొరుకు కానీ ఒక మంచి పుస్తకం దొరుకోమని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా తన విద్యాన్ని పెంచుకోవాలంటే మనకు కలిగినటువంటి విశాలాంధ్ర బుక్ షాప్ వాళ్ళని మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం ఒంగోలుగా కొనుక్కొచ్చుకోలేము, గుంటూరుగా కొనుక్కొచ్చుకొని విజయవాడ వెళ్ళలేము. కాబట్టి మనం అక్కడ విజయవాడ జరిగింది మనం వెళ్ళలేకపోయాం. కానీ ఈరోజు మనకు అర్థంకి వచ్చింది కాబట్టి దాన్ని మనం వినియోగించుకొని మన సాహిత్యకారంతా కూడా దీన్ని వినియోగించుకొని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఇందులో దాదాపుగా 60 రకాలైనటువంటి మన పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం అన్నీ కొనలేకపోయినా కూడా కొన్ని అయినా మనం ఇంట్లో పనికి వచ్చేటువంటి పుస్తకాలు ఉన్నాయి, టెక్నికల్ పుస్తకాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకమైన చారిత్రక పుస్తకాలు ఉన్నాయి, అనేకమైన గ్రంథాలు మనకు ఉంటా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తను పెట్టే ఖర్చులో 10% పక్కన పెడితే మన సొంత ఒక లైబ్రరీ తయారు చేసుకోవచ్చు చెప్తూ ఉన్నాము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుస్తకం కొనండి, చదవండి, విజ్ఞాన్ని పెంచుకొని చెప్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే పుస్తకం చదివే అలవాటు పోయింది జనాలకి. చిన్నప్పటి చూసినా కూడా వాడు మన సెల్ దగ్గర వస్తున్నాడు, కానీ తప్పులు దగ్గర చదువుకుంటాడు, పుస్తకం చదవడం జ్ఞానం ఎవరికి లేదు. అందువల్ల మనము పుస్తకం చదివే అలవాటు వాళ్ళ పిల్లలు చేయండి, వాళ్ళ మంచి విజ్ఞాన్ని పెంపొందింపు చేయండి కోరుకుంటూ మీ అందరూ కూడా అభిమానం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు విశాలాంధ్ర బుక్స్తో పాటుగా వ్యాను బాపట్ల జిల్లాలోనే అద్దెంకి పట్టణానికి రావటం జరిగింది. విశాలాంధ్ర ఈ బుక్ సంబంధించిన వ్యాన్లో అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. వ్యాపారాలకు సంబంధించినవి ఉన్నాయి, ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నాయి, పురాణాలకు సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి బుక్స్ అన్ని రకాల బుక్స్ అన్నీ ఉన్నాయి. మనం ఎక్కడికో ఒంగోలు, గుంటూరు లేదా విజయవాడలో బుక్ ఫెస్టివల్ జరిగింది. అంత దూరం వెళ్ళలేకపోయినా మనకు దగ్గరలో అందుబాటులోకి డిస్కౌంట్ తక్కువలోకి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అద్దెంకి ప్రాంతంలో, అద్దెంకి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పుస్తకాలని చదవాలి. గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ఒక చిరిగిన సొక్క అయినా తొడుక్కోగానే మంచి పుస్తకం కొనుక్కోమని చదవాలని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో, ఈ రోజుల్లో ఫేస్బుక్లో, అదేవిధంగా టీవీలలో, వాట్సాప్లో రకరకాలుగా
ఫేక్ అకౌంట్ల రూపంలో అన్ని అబద్ధాలు ఎక్కువ శాతం మొత్తంగా పూర్తిగా మంచి పెట్టట్లేదు, అన్ని అబద్ధాలు పెడతా ఉన్నారు. వీటన్నిటినీ మనం తీసేయాలంటే పుస్తకాలని అందరూ కూడా చదవాలి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలను చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, అది కూడా అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా అద్దంకి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, విశాలాంధ్ర బుక్ హౌస్ వ్యాన్ని వచ్చేటువంటి బుక్ అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ విశాలాంధ్ర బుక్ హౌస్కి సంబంధించిన సహాయ సహకారాలు అన్నీ కూడా ఆదరించాలని చెప్పి అద్దంకి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సమితిగా కోరుకుంటా ఉన్నాం. అంగన్వాడీలకు కనీస వేతనం ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 30వ రోజు చేరింది. 30వ రోజు 30వ నెంబర్ రూపంలో అంగన్వాడీలు కూర్చొని వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కష్టపడి పనిచేసే అంగన్వాడీలకు వేతనాలు పెంచడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టం ప్రయోగించి బెదిరించాలని ప్రభుత్వం చూస్తుందని, ఎస్మా చట్టాలు లాంటివి ఎన్ని ప్రయోగించినా అంగన్వాడీలు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని తెలియజేశారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. మూడు 0 ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.